మరొక బ్రేకింగ్. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆమె అత్త ఝాన్సీ రెడ్డిలపై నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్త మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశారు. యశస్విని ఝాన్సీ రెడ్డి తీరుతో పార్టీ పరేషాన్ అవుతుందని ఆరోపించారు. వారి ప్రవర్తన వల్ల కార్యకర్తలు పార్టీకి దూరం అవుతున్నారని తెలిపారు. పార్టీని బలోపేతం చేయడంలో ఇద్దరు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. కార్యకర్తలను పట్టించుకోకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుందన్న పాలకుర్తి నేతలు ఇదే జరిగితే పార్టీ ఎప్పటికీ కోలుకోదని హెచ్చరించారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆమె అత్త ఝాన్సీ రెడ్డిలపై నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్త మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశారు. యశస్విని ఝాన్సీ రెడ్డి తీరుతో పార్టీ పరేషాన్ అవుతుందని ఆరోపించారు. వారి ప్రవర్తన వల్ల కార్యకర్తలు పార్టీకి దూరం అవుతున్నారని తెలిపారు. పార్టీని బలోపేతం చేయడంలో ఇద్దరు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. కార్యకర్తలను పట్టించుకోకుండా అదేవిధంగా అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుందన్న పాలకుర్తి నేతలు ఇదే జరిగితే గనక పార్టీ ఎప్పటికీ కోలుకోదంటూ కూడా హెచ్చరించారు. మరి దీనికి సంబంధించి ఎటువంటి యాక్షన్ ఉంటుందో తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ ప్రశాంత్. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య వైరం కారణంగా ప్రజల్లో కాస్త నెగిటివ్ సంపాదించుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ ఇద్దరు అత్తకోడల మధ్య జరుగుతున్నటువంటి వారు కూడా పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉందంటూ నేతలు కంప్లైంట్ చేస్తున్నారు. మీనాక్షి నటరాజన్ కుమార్ ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఎస్ ఆశా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నూతనంగా వచ్చిన వ్యవహారాల ఇన్ఛార్జి వచ్చిన నటరాజన్ మీనాక్షి ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కలహాలను చక్కబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే బిజీ షెడ్యూల్లో ఉన్న నటరాజన్ మీనాక్షికి అనూహ్యంగా ఒక వినతి పత్రం వచ్చింది. అది ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి సంచలన విజయం నమోదు చేసుకున్న యంగ్ ఎమ్మెల్యేగా పేరుగాంచిన యశస్విని రెడ్డి, అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన యశస్విని రెడ్డి వాళ్ళ అత్త ఝాన్సీ రెడ్డిపై ఇద్దరిపైన అక్కడ స్థానిక సీనియర్ కాంగ్రెస్ మండల నాయకుడు పూర్తిగా వాళ్ళు గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన నిర్లక్ష్యం, పార్టీ అభివృద్ధి కోసం కానీ అటు నియోజకవర్గ అభివృద్ధి కోసం కానీ ఎలాంటి పాటు పడకపోవడం కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలపైన ధీటుగా సమాధానం చెప్పకుండా ఇటు నిర్లక్ష్యం వహించడం కారణంగా ఇటు పాలకుర్తిలో పార్టీ రోజు రోజుకు ఇబ్బందుల్లో పడుతుంది. ఈ ఇబ్బందులను అధిగమించి తక్షణమే వారి వైఖరి మార్చుకొని ఇటు నియోజకవర్గ అభివృద్ధి అదేవిధంగా పార్టీ అభివృద్ధి పరిచే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా వారిద్దరిని సమన్వయం చేయాలంటూ కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి నటరాజన్ మీనాక్షికి పాలకుర్తి నియోజకవర్గ మండల నాయకులు కంప్లైంట్ ఇవ్వడం అయితే ఒక్కసారిగా తెలంగాణలో సంచలన రేకిచ్చింది. అందులో ముఖ్యంగా తీవ్ర ఆరోపణలు కూడా ఇద్దరు కూడా అటు ఎమ్మెల్యే వాళ్ళ అత్తమ్మైన ఝాన్సీ రెడ్డి ఇద్దరి పైన కూడా తీవ్ర ఆరోపణలు చేశాడు కార్యకర్త. ఎందుకంటే ఇటు పాలకుర్తి నియోజకవర్గము ఆమె అత్త తెలంగాణ ఝాన్సీ రెడ్డి కార్యకర్తలను పట్టించుకోకపోవడము, కార్యకర్తల సమస్యలు వినకపోవడము, ఇద్దరు కనీసము అందుబాటులో లేకపోవడము, దీని కారణంగా పార్టీ బలోపేతం కావడం లేదు. పార్టీ బలోపేతం కావాలంటే ఇద్దరు కూడా అక్కడ స్థానికంగా ఉండి ఒకరు అభివృద్ధి పైన మరొకరు పార్టీ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి. అప్పుడు మాత్రమే పార్టీ బలపడుతుంది. లేకపోతే అటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మాజీ మంత్రి దయాకర్ రావు ఇప్పటికే అటు విస్తృత పర్యటనలు చేయడమే కాకుండా అటు రైతులకు సాగునీరు విషయంలో కానీ మిగతా విషయాలలో పర్యటనలు చేస్తున్న నేపథ్యంలో ఇటు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతను తిప్పికొట్టేందుకు ఇద్దరు కూడా ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం విడ్డూరంగా ఉందంటూ కూడా ఫిర్యాదులు పేర్కొన్నారు. వీరి వైఖరి వల్ల ఆ నిర్లక్ష్య ధోరణి వల్లనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందంటూ కూడా రోజు రోజుకు పార్టీ గ్రాఫ్ వీళ్ళిద్దరి కారణంగానే పాలకుర్తిలో పడిపోతుందంటూ కూడా కొన్ని ఆధారాలు ఎగ్జాంపుల్స్ తో సహా అందులో మెన్షన్ చేసి చేస్తున్నారు. వ్యక్తిగతంగా వారిద్దరిని పొగిడిన వారిని మాత్రమే పార్టీ పదవులు కానీ వాళ్ళిద్దరికి ప్రియారిటీ ఇస్తున్నారు. లేదంటే పార్టీ కోసం కష్టపడ్డ సీనియర్ నాయకులను మాత్రం వాళ్ళు దరిచేరడం లేదు. వారికి ఎవరైతే సన్నిహితంగా ఉండి ఎవరైతే వారి మెప్పు కోసము వారిని సంతోషంగా ఉండడం కోసము వారిపైన సంతోషకరమైన వ్యాఖ్యలు చేస్తారో వారిని మాత్రమే దరిచేరి పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను మాత్రం దూరం చేసుకుంటున్నారు. దాని కారణంగా పార్టీ గ్రాఫ్ పడిపోతుంది, అభివృద్ధి లేదని చెప్పేసి ఘాటుగా ఈ వ్యాఖ్యలు చేస్తూ మీనాక్షి నటరాజన్ కు ఈ యొక్క లేఖ రాశారు. ఆశ
రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.